ఫ్యాషన్ ఇండస్ట్రీకి రావాలన్నా, వెళ్ళాలన్నా, వెళ్ళిన తర్వాత ఉండాలన్నా, సక్సెస్ కొట్టాలన్నా ఆలోచిస్తారు. బ్యూటిఫుల్ గర్ల్స్ ఆర్ దేర్. సో నాకు తెలిసి వాళ్ళు టాలెంట్ చూపించుకోవటానికి. మీరు అసలు సక్సెస్ అవ్వడానికి ఫెయిల్యూర్స్ కూడా ఉండే ఉంటాయి. ఫెయిల్యూర్స్ కన్నా స్ట్రగుల్ ఎక్కువ పడ్డాను. మెంటల్ స్ట్రగుల్ వాజ్ ఆల్వేస్ దేర్. సో at that time my family couldn't come to see me or encourage me. Mentally I had that pressure. Staying away from your people, country. So confidence is your beauty. So all of that, if you want to focus on your goal or reach, you have to be disciplined. That is what I said. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. వెల్కమ్ టు ధాత్రి టీవీ. నేను మీ ఉషశ్రీ. సో హైదరాబాద్లో కానీ ఆల్ ఓవర్ ఇండియాలో, వరల్డ్లో బ్యూటీ పేజెంట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు, అందంగా రెడీ అయ్యి క్యాట్ వాక్ చేయడానికి వద్దు అనే ముద్దుగుమ్మలు ఎక్కడా లేరు. సో అలాంటి ఒక క్యాట్ ఐస్ ఉన్న ఒక అందమైన ముద్దుగుమ్మ మన ముందున్నారు. అండ్ తను జస్ట్ మన ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక 10-15 ఉన్నాయి, కింద డిస్క్రిప్షన్ లో పెడతా చూడండి. బట్ టు బిగిన్ విత్ ఏంటంటే మిస్ ఏషియా ఇంటర్నేషనల్, అండ్ షీఈ్ ఆల్సో బ్రాండ్ అంబాసిడర్ మన హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ మినిస్ట్రీ నుంచి. సో అందంగా ఉండటం ఒక ఎత్తు అయితే, ఆ అందాన్ని ఆహ్లాదకరంగా తనని తను ఆనందంగా ఉంచుకుంటే తప్పించి ఆ అందం కంటిన్యూ అవ్వదు. అండ్ అయిన తర్వాత బ్రాండ్ అంబాసిడర్ గా మారి ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్లి ఒక మార్క్ ని క్రియేట్ చేయడం మామూలు విషయం కాదు. సో నార్త్ వాళ్ళు లేకపోతే బెంగళూరు నుంచి వచ్చిన ముద్దుగుమ్మ కాదు, ఈవిడ మన అచ్చ తెలుగు ఆడపడుచు, మన తెలుగింటి అమ్మాయి రష్మి ఠాకూర్. వెల్కమ్ రష్మి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మీ లిస్ట్ చాలా పెద్దది, అండ్ ఐ కీప్ ఫాలోయింగ్ యూ సిన్స్ ఆల్మోస్ట్ లైక్ 5 years. 5 years. అండ్ మీ అచీవ్మెంట్స్ చూస్తా ఉంటాను, మీ పోజింగ్ గానీ, అసలు మన తెలుగు అమ్మాయి నా కళ్ళు చూస్తే ఐశ్వర్య కన్నా చాలా అద్భుతంగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హౌ వాజ్ ఇట్ పాసిబుల్ అంటే, చాలా మంది తెలుగు వాళ్ళు ఫ్యాషన్ ఇండస్ట్రీకి రావాలన్నా, వెళ్ళాలన్నా, వెళ్ళిన తర్వాత ఉండాలన్నా, ఉన్నా అంతంత పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ కి వెళ్ళి సక్సెస్ కొట్టాలన్నా ఆలోచిస్తారు. రైట్. హౌ వాజ్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ? సో ఇట్ హ్యాపెండ్ విత్ అన్ యాక్సిడెంట్. నేను నా ఫ్రెండ్ ఒకటి ఫోర్స్ చేస్తే మిస్ సౌత్ ఇండియా ఆడిషన్స్కి వెళ్ళాను, అండ్ ఐ వన్ ద క్రౌన్, అండ్ దెన్ ద ఎవ్రీథింగ్ ఫాలోడ్. So then the Miss India happened, and then Miss India Planet happened, then the Miss Asia happened every year. So I went to 8 pageants, and I got like 7 titles so far. So it happened one by one, but this particular career was not my choice. It was not conscious ga nenu ambitious ga chesindi kaadu. It just happened. బట్ అంటే హ్యాపెండ్ కానీ దాన్ని నిలుపుకోవడం కూడా చాలా పెద్ద, Right. ఇట్స్ నాట్ ఈజీ. యా, ఎంట్రీ అంటే ఒప్పుకుంటాను, కాకతాళీయంగా జరిగింది. నేను చూసాను మీ చిన్నప్పుడు ఫోటోల్లో కూడా మీరు అదే అందంగా ఉన్నారు. Yeah. I have seen your Facebook, and when I go back, when you're in college also, Right. still have the same figure, and you Mhm. still continuing having the same, which is the biggest challenge for Telugu. Girls. పప్పు, నెయ్యి, Yeah. ఇవన్నీ Yeah. కష్టం Yeah. కదా. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? So I'm actually blessed with metabolism which my mom has, and I can eat anything and get away with it. So it doesn't show on my body, number one. And number two, my mom has been always lean. మా మదర్ 30 years బ్యాక్ నేను పుట్టక ముందు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నారు. సేమ్ సైజ్, వి వేర్ ద సేమ్ సైజ్ ఆఫ్ డ్రెస్సెస్. సో మేబీ దట్ ఇస్ అ బ్లెస్సింగ్ కేమ్ ఫ్రమ్ మై మామ్. And one more thing, again, diet, I eat very less. I eat very, very less. So I eat every 2 hours. So I don't eat at once. So every 2 hours తింటాను, but I eat very less. కళ్ళు అలా అందంగా ఉండటానికి రహస్యం చెప్పండి. కళ్ళు వచ్చింది అదే, నేనే కాన్షియస్ గా ఏం చేయలేదు. బట్ ఐ డూ మై మేకప్ డెఫినెట్లీ ఎన్హాన్సెస్ యువర్ ఫీచర్స్. సో డెఫినెట్లీ మేబీ దట్ కుడ్ బి ద రీజన్. ఎస్, యు ఆర్ బ్లెస్డ్ అని నేను చూస్తా ఉన్నాను. మీ సిస్టర్ ని చూస్తున్నాను, మీ మదర్ ని చూస్తున్నాను. ఇట్స్ ఆల్మోస్ట్ వాట్ ఎవర్ ఇయర్స్ యూఆర్ స్టిల్ ద సేమ్. బట్ ఇట్ వాజ్ నాట్ ఈజీ టు గో త్రూ. అంటే ఇంటర్నేషనల్ ఇండియాలోనే
పేజెంట్స్ అంటేనే చాలా డ్రెస్సింగ్ పరంగా కానీ మన Right. తెలుగు వారి ఆక్షేపణ ఉంటుంది. అండ్ మీరు అసలు సక్సెస్ అవ్వడానికి ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. ఎన్ని అవరోధాలు మీరు ఓవర్కమ్ చేయాల్సి వచ్చింది? ఫెయిల్యూర్స్ కన్నా స్ట్రగుల్ ఎక్కువ పడ్డాను. Hmm. Mental struggle was always there because initially my parents didn't approve. They didn't like me going to beauty pageants, but none of my father's side or mother's side there was somebody who's into beauty pageant. So when I got an opportunity, my mom was the first one to say no, and I had to fight for almost a month to go for Miss South India. But then నాకు వేరే చాయిస్ లేదు because I was selected from Andhra Pradesh then. I was top 7 and I had to compete and I had to go and represent Andhra Pradesh. So there was no choice. So atla elli win ayi vachin tarvata maybe she was little happy. But then yes, struggle is always there like any other South Indian girl. And especially South India lo chuskunte Bangalore is doing much better when it comes to modeling and beauty pageants, because you see a lot of Shetties in modeling, movie and beauty pageants as a winners, as a successful actress and all. But yes, of course Telugu వాళ్ళకి ఇది చాలా కొత్త, చాలా taboo కూడా to send their daughter or a sister to a beauty pageant. That was always there. I struggled with society. I struggled with the opinions they had on beauty pageants. I struggled at home to do it, but somehow I made it. నేను చాలా మొండిదాన్ని. ఐఎమ్ వెరీ స్టబ్బర్న్. యా, సో నేను వెరీ స్ట్రాంగ్. ఐ ఆమ్ స్ట్రాంగ్ అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ స్టబ్బర్న్, ఐ కెన్ సే దట్. సో నేను చాలా మొండిగా వెళ్ళాను, నేను లేదు నేను చేస్తాను అని. బట్ దెన్ గాడ్స్ గ్రేస్, ఇట్ వాజ్ ఆల్సో మై హార్డ్ వర్క్. ఐ వన్ ద క్రౌన్. So that's how people got maybe little used to my success and they said, okay, fine, if this is what it is, maybe later they got convinced. But initially I had all these different kind of opinion on the beauty pageants and the glamour industry and all of that I had right from my home I had. బట్ ఇప్పుడు రావాలనుకునే వాళ్ళకి ఆ స్ట్రగుల్ మీరంటే మొండిగా ఏదో చేశారు. వాట్ ఈస్ యువర్ సజెషన్ ఫర్ ఆల్ ద తెలుగు గర్ల్స్? తెలుగు గర్ల్స్ అంటే నాకు తెలిసి అప్పటికిప్పటికి చేంజ్ అయినట్టుంది. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ కల్చర్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ డ్రెస్సింగ్ సెన్స్. యూనో ఈవెన్ ఇప్పుడు నేను షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఏదైనా క్లబ్కి కానీ లాంజ్కి వెళ్ళినా కూడా పీపుల్ ఆర్ నౌ నార్మలైజింగ్ వేరింగ్ షార్ట్ క్లోత్స్, పీపుల్ నార్మలైజ్ వేరింగ్ రివీలింగ్ క్లోత్స్ అండ్ ఆల్. మేబీ అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయింది తెలుగు గర్ల్స్లో. అండ్ నౌ నన్ను ఒకదాన్ని అంటున్నారు కానీ చాలా మంది అమ్మాయిలు తెలుగు అమ్మాయిలని గుర్తుపట్టలేము మనం. There are so many girls out like that whom you can't even recognize as Telugu unless they speak. You don't look like Telugu. No, people say that. మీరు ఓపెన్ చేసి తెలుగులో మాట్లాడితే తప్పించి Yeah. అసలు ఆ తెలుగు అమ్మాయి అన్న ఫీచర్స్ కూడా I can fool anybody Yeah, saying yeah, that easily. I am not. మీరు మలేషియాని కూడా ఫుల్ చేయొచ్చు. అక్కడ మలేషియన్ అమ్మాయి అని. ఐ సా యువర్ పోస్ట్ ఇన్ మలేషియా. యూ గాట్ సమ్ నైస్ డ్రెస్ ఆల్సో, కాస్ట్యూమ్ ఫేస్బుక్ లో చూసి యూ గాట్ అవార్డెడ్. వాట్ ఇస్ దట్ ఫర్? No, I was invited for the king's 96th birthday celebration, which they did a month before his actual birthday date. So I was felicitated. I was one of the only one, I think I was the only one celebrity guest who From went India. from India. So I was felicitated I there. was so proud when I saw It that. was very nice to see all that, being with them for almost, it went on for a half day, I guess. So a half day mottam being with the royal family and the defense ministry and all of that was wonderful. I know. This one black dress మీరు ఇలాగా పెట్టి, Black off shoulder dress వేసుకున్నాను. Yeah, I yeah, remember. yeah. Yeah. So that was very beautiful. Thank you. సో మీ సిస్టర్స్ చేస్తారు అనుకుంటా మీ కాస్ట్యూమ్స్ అన్ని. Yeah, my sister works for me, Yeah. and also there are a couple of other designers who work for me from Hyderabad, and also somebody from Sabah who works for my beauty pageants and gowns, especially pageant gowns, and somebody from Mumbai. So I have people around who works for me on regular basis, and also it is occasion based. Yeah, but this saree is again gifted from my mom. So Oh, looking so gorgeous. thank you. Mom is always the inspiration for us to get Yeah, used. yeah. సో కమింగ్ టు ద హ్యాండ్లూమ్స్ మినిస్ట్రీ, అండ్ చాలా వరకు మనకి సినిమా వాళ్ళనే తీసుకుంటారు యూజువల్లీ. Right. ఎవరన్నా సరే మోస్ట్లీ లాస్ట్ టైం చూసుకుంటే కూడా సమంతాని వీళ్ళందరినీ తీసుకున్నారు. సో హౌ కమ్ అన్ ఇండియన్ తెలుగు మోడల్, ఎలా వచ్చింది మీకు ఆపర్చునిటీ? దానికి అసలు మీరు ఏమేం చేశారు? చాలా మంది ఏదో ఒక పేరు కోసం పెట్టుకుంటారు కానీ, బట్ ఐ కీప్ సీయింగ్ యూ డూయింగ్ లాట్ ఆఫ్ స్టఫ్. Right. కొంచెం దాని గురించి.
సో 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 ఏమైందంటే ఆఫ్టర్ విన్నింగ్ మై క్రౌన్, నేను క్రౌన్ విన్ అయిన తర్వాత అరుణ్ గారు ఉన్నారు, హూజ్ ఆల్రెడీ డైరెక్టర్. సో అరుణ్ గారు ఈజ్ అ నైబర్, మా నైబర్, వి లివ్ టుగెదర్ ఇన్ ద సేమ్ కమ్యూనిటీ ఫర్ లాంగ్ టైమ్. సో ఆయన నా న్యూస్ చూడటం, ఫాలో అవటం, మై చారిటీ ఈవెంట్స్ చూసి, దెన్ ఆల్ ఆఫ్ సడన్ వెన్ ఐ వాజ్ ఇన్ బెంగళూరు, హీ కాల్డ్ మీ అప్ అండ్ హీ సెడ్, రష్మి, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ యూ వాంట్ టు డూ. I said, yeah, I'll do it, I'll go for it. And he was pretty much happy that, I don't work, I do a lot of charity programs and all. So he was pretty much happy. So ఆయన అన్నారు అప్పుడు, లేదు, you will be the one, I'll suggest you for the ministry, and that's how it happened. And దాని తర్వాత కూడా మేము చాలా వీవర్స్ వెల్ఫేర్ గురించి చాలా చేసాం. అరుణ్ గారు కూడా, he was pretty much involved in that. And నేను చాలా ప్లేసెస్ వెళ్ళటం, వాట్ ఎగ్జాక్ట్లీ a weaver is going through, హెల్త్ ఇష్యూస్ కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, మార్కెట్లో ఒక హ్యాండ్లూమ్ శారీ బయటకు తీసుకొచ్చి అమ్మటానికి పడే కష్టం కానీ, ఒక శారీ తయారు చేయటానికి పట్టే టైం కానీ, ఇవన్నీ నేర్చుకున్నాను. ఇట్ వాజ్ అ జర్నీ ఫర్ మీ ఆల్సో. అండ్ ఇట్ వాజ్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంబారసింగ్ అండ్ వెరీ సాడ్ టు నో దట్ హౌ మచ్ ఇండియన్ వీవర్, ఎస్పెషల్లీ మన తెలంగాణలో ఎంత అన్యాయం జరుగుతుందని తెలిసింది నాకు. సో దట్స్ వెన్ I started campaigning for them to create a market for them in చాలా మంది international. చావులు కూడా మనం చూసాం ఆల్మోస్ట్ 5-6 years బ్యాక్. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ దాన్ని గుర్తించి కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేయడము, Right. లోన్స్ ఇవ్వడము, అండ్ గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకి చాలా, అరుణ్ గారు హ్యాడ్ డన్ అమంగస్ జాబ్. ఈవెన్ I got empaneled with the central government of India through him only. Oh, He nice. supported me a lot. Nice. బ్లేజర్స్ అవన్నీ ఇండియన్ హ్యాండ్లూమ్స్ తో డిజైన్ చేయించారు Right. నాతో, పట్టు చీరలతో. And it was not a trend 4 years back. అవును. So he did a lot, and simultaneously you have won lot of international pageants. Right. How was the entry? How was the journey? My entry was always because of my previous title. Winning Yeah. titles. So it was, I never really got into auditions. So previous title తోనే నాకు ఎంట్రీ దొరికింది. అండ్ ఆల్వేస్ ఐ హ్యావ్ చోజన్, నాకు ఆపర్చునిటీ వస్తే అది తీసుకున్నాను నేను. ఐ నెవర్ సెడ్ నో టు ఎనీ పేజెంట్ సో ఫార్. ఐ లాస్ట్ 1 పేజెంట్, బట్ రెస్ట్ ఆఫ్ ఇట్ 7 titles I got. ఇంటర్నేషనల్లో అగైన్ ఇట్ ఈస్ so much of discrimination, so much of racism which happened with me and couple of other brown girls. So I have gone through all of that. You don't look brown. But Indians are, Indian. they call Indians and Sri Lankans brown. skin. So Oh, they are pretty much fair, pale than us. oh, oh. For me, అంటే నాకున్న కంప్లెక్షన్ ఇక్కడ నేను ఫేర్ ఏమో, బట్ యూ కంపేర్ మీ విత్ సమ్ వైట్స్, ఆబ్వియస్లీ ఐ లుక్ బ్రౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. సో So how was the competition? అంటే అక్కడ ఎట్లా ఉంది? How did you won? competition was pretty tough. It was tough. ఆ 10 days of discrimination, గ్రూప్ సిస్టమ్, Emotional గా. ఎమోషనల్ గా డౌన్ అవటం, పీపుల్, నాకు ఏమైందంటే ఇండియాలో పీపుల్ దే వర్ బ్లెస్సింగ్ మీ, సెండింగ్ మీ మెసేజెస్, యూ విల్ విన్, యూ విల్, ఆ ప్రెషర్ ఎక్కువైపోయింది. మెంటల్లీ ఐ హ్యాడ్ దట్ ప్రెషర్ బికాస్ తెలంగాణ గవర్నమెంట్ వాజ్ ఇన్వాల్వ్డ్, దే స్పాన్సర్డ్ మీ టు గో అండ్ ఆల్ ఆఫ్ దాట్. And everybody sending messages, putting the post with my picture and saying that you have to win, get the crown to India. That build up is so much of anxiety, that built a lot of stress in me, or burden in me. And అక్కడ నాకు ఫుడ్ ప్రాబ్లం అయిపోయింది. Food. Yeah, it was because I was not eating well. My energy levels are not great. అది ఫేస్ మీద ఈజీగా ఫేస్ మీద తెలిసిపోద్ది. అండ్ ది అదర్ కంటెస్టెంట్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఎక్కడో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అండ్ ద ఈవినింగ్ బై దెన్ ట్రైనింగ్ అయిపోయే టైంకి గ్రూప్ సిస్టమ్ అయిపోయింది. యు ఆర్ బ్రౌన్స్, యూ కాంట్ సిట్ విత్ us, అండ్ ఆల్ ఆఫ్ దిస్ హ్యాపెండ్ with me and other brown girls. So I had to go through all this. Maybe that was the most toughest time, I should say, for that 10 days I had staying away from your people, country. Because the home country, అది టర్కీలో జరిగింది. సో టర్కీలో జరిగినప్పుడు there are a lot of other parents, friends, siblings have come to support them. ఇండియా నుంచి నాకు ఎవరు రాలేదు because it's a 3 flights, connecting flights to go to Georgia. సో టర్కీ, ఇస్తాంబుల్ నుంచి మళ్ళీ జార్జియా వెళ్ళాలి. So at that time my family couldn't come to see me or encourage me. It was all that I was on phone or texting. I used to not get much time to update them everything because we have to put our phones away during the training. So
ఆ టైంలో ఏమైందంటే కొంచెం డిస్కరేజ్డ్ కూడా ఫీల్ అయ్యాను. అరే మన వాళ్ళు ఎవరు లేరు టు టేక్ కేర్ అండ్ ఆల్ ఆఫ్ దట్ హ్యాపెండ్. సో ఇట్ వాజ్ నాట్ ఎ కేక్ వాక్ ఐ కెన్ సే, బట్ ఇట్ వాజ్ ఎ స్ట్రగుల్. అండ్ ఆ మూమెంట్ లో అంటే ఎమోషనల్ సపోర్ట్ లేనప్పుడు హౌ డిడ్ యూ హ్యాండిల్? there is nothing to handle. You have to just get up and go for training and get trained. That's all. There is no time. And you won it. Yes. Out of all odds, Yeah. you won the title. Yeah. That's the beauty. So నాకు ఆ టైటిల్ విన్ అయ్యే వరకు మై లాస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎనర్జీ I used it, and the moment I was crowned, by then it was almost 1.5 hours we were standing on the stage with high heels and all. I didn't eat well, and నాకు యాంగ్జైటీ ఉన్నప్పుడు I can't eat. I can't eat at all. నాకు అసలు కొంచెం వాటర్ కూడా తాగలేను, జ్యూస్ కూడా తాగలేను. And there is nobody around me to help me out with my food and all. So ఆ 1.5 hours అయిపోయి టైటిల్ విన్ అయ్యి క్రౌన్ అయిపోయి పిక్చర్స్ అయ్యాయి మీడియాతో. ద మూమెంట్ ఐ వెంట్ బ్యాక్ స్టేజ్ ఐ ఫెయింటెడ్. The moment I went, I fainted for almost like 5-6 minutes, and then it was out of weakness again. And then early morning I had my flight back to Istanbul, and Istanbul to Dubai, Dubai to Hyderabad. So it was again a long journey. So it was quite exhausting also. Immediately నేను రాగానే I had to go meet the Minister of Tourism, Telangana. So it was quite okay, 2-3 days it was so exhausting. And then for rest of 30 days I think I have only given interviews to Telugu and English, Hindi, local channels. సో చాలా మంది చిన్నప్పుడు ఇప్పుడు మీలాగే చాలా వ్యతిరేకత తెలుగు వాళ్ళలో, ఎస్పెషల్ ఇప్పుడు నేను ఫ్యాషన్ డిజైనర్ అయ్యి కూడా నేను ఇక్కడికి మించి వేసుకోలేను. స్టిల్ మై డాడ్ ఇదిగో నూనె పెట్టుకోవడం, ఇది కొన్ని ఆదతులు ఉంటాయి మనకి చిన్నప్పటి నుంచి రుద్దటం వల్ల అయితే మన పర్సనల్ స్టైల్లో అలా ఆపాదించబడుతుంది. సో నాకు కూడా ఇలా గట్టిగా అరిచి నాకు డిజైనర్ కాబట్టి ఫ్యాషన్ క్లోత్స్ వేసుకోవాలని ఉంటుంది. బట్ మన సొసైటీ అవనివ్వండి, ప్రెషర్ అవనివ్వండి, లేకపోతే పెళ్లిళ్ళు అయిన తర్వాత హస్బెండ్స్ అవనివ్వండి, పిల్లలో లేకపోతే అత్తమావలో ఆ ప్రెషర్ అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి ఇవాళ రోజు మిసెస్ హైదరాబాద్ లని పేజెంట్స్, బ్యూటీ పేజెంట్స్ చేస్తున్నారు. తెలుగు వాళ్ళలో ఇంకా మనకు అంత లేదు. సో మీ సజెషన్ ఏంటి పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ అబౌవ్ 30 or 40 మిడిల్ ఏజ్ కి వచ్చిన తర్వాత, ఇఫ్ దే వాంట్ గెట్ ఇంటూ పేజెంట్స్? సజెషన్ అంటే నాకు తెలిసి ఐ థింక్ టీనేజర్స్ కన్నా 30-40 వాళ్ళే చాలా ఫిట్ గా బ్యూటిఫుల్ గా ఉన్నారు ఇఫ్ యూ సీ. ఓకే. ఎందుకంటే వెన్ యూ సీ సంబడి 20 బిలో ఉన్న వాళ్ళు ఒబేస్ ఉన్నారు, దే ఆర్ నాట్ మెయింటైనింగ్. అండ్ నౌ హూ ఆర్ 30, 35+ and 40+ ఆర్ మెయింటైనింగ్ దెమ్సెల్వ్స్ రియలీ వెల్. దట్ కుడ్ బి ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మీడియా, సోషల్ మీడియా, మూవీస్ ఆర్ వాట్ ఎవర్, బట్ దే ఆర్ ప్రిటీ మచ్ గుడ్ లుకింగ్ అండ్ కాన్షియస్ అబౌట్ దేర్ లుక్స్. ఫిట్ గా ఉండటం ఒక ఎత్తైతే రష్మి, హౌ దే వాంట్ టు ప్రొజెక్ట్, ఇఫ్ దే వాంట్ టు ప్రొజెక్ట్ themselves fashionably, there's a restriction from the society, రైట్. so how to get out of the tap? హై క్లాస్ లో లేదు అది. దెర్ ఈస్ సంథింగ్ లైక్ ప్రాపర్ తెలుగు మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్, అందులో డెఫినెట్ గా ఉంది. బట్ ఐ థింక్ ద పేజెంట్స్ డిజైన్డ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఉమెన్ ఆర్ నాట్ ఆస్కింగ్ దెమ్ టు వేర్ ఎనీథింగ్ రివీలింగ్. Okay. It was more into cultural. There is a saree round, of course. General pageants lo meek bikini round ఉంటుంది ఫెమినా మిస్ ఇండియాలో. సో దట్ ఈస్ నాట్ దేర్ ఫర్ మిస్సెస్ ఇండియా ఆర్ మిస్సెస్ whatever the pageant. So they are more into culture and more into exhibiting their talents than the beauty. Though it is a beauty pageant, it is more of the women's strength and the talent what she has got. And maybe years లో ఎక్కడైనా ఆవిడ ప్రూవ్ చేసుకోలేకపోయిందంతా కూడా ఇది ఒక ఆపర్చునిటీ లాగా ఉంది తప్ప, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ బ్యూటీ. సో అఫ్ కోర్స్ మెయింటెనెన్స్ అండ్ లుక్స్ ఆర్ హెల్త్ వైజ్, ఐ థింక్ ఎవ్రీబడి ఆర్ వెల్ అవేర్ ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ దే షుడ్ డూ. ఈ మధ్యన చూసుకుంటే నేను చాలా మందిని చూసాను 40 దే డోంట్ ఈవెన్ లుక్ లైక్ దట్. దే ప్రిటీ మచ్ మెయింటైనింగ్ దెమ్సెల్వ్స్ వెరీ వెల్. I know. I am 41. Yeah. So you are so much fashionable than everybody else, and Well, that's who I am. I love your jacket so much. Thank you so much. This is the Bridgerton inspired. I love the dressing. collar, I love the neck, I love the style. I'll design one for you soon Thank if you you give so me much. opportunity. Definitely. I love to have the same one. Sure, Yeah. sure. I can give you whatever color you want. Yeah. And coming to the practical reality of living a life of a beauty queen, Mm. what are the challenges
దట్ యు ఫేస్. అండ్ అందమైన అమ్మాయి, అందరి కళ్ళల్లోనూ కళ్ళిలా ఎంత క్యూట్ గా. నేను ఒక వీడియో కూడా చూసాను, మీదంతా ఎడిట్ చేసి మీ ఫ్యాన్స్ పంపించారు మీ బర్త్డే రోజు. కళ్ళు ఇలా 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 అవునా? నాకు చెమ్కిల్ ఉంది. ఆల్మోస్ట్ 3 years బ్యాక్ I ఐ స్టిల్ remember. రిమెంబర్ దట్ బికాస్ యువర్ ఐస్ వాస్ బ్లింకింగ్ అండ్ అంతా బ్లింక్ చేసి పంపించారు. మీరు అది Oh, FB లో maybe. పోస్ట్ చేశారు. Maybe, yeah. సో హౌ టఫ్ ఇస్ ఇట్ టు హ్యాండిల్? బికాజ్ అందరూ మనం అనుకున్నట్టు చూడరు. దెర్ విల్ బి కొంచెం అందంగా ఉంటేనే వాళ్ళ రేపు ఇన్స్టాగ్రామ్ లో వెనకాల పడుతున్నారు. Right. అండ్ బ్యూటీ అంతా బాగుంటుంది, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద రియాలిటీ ఆఫ్ లైఫ్, ఇస్ దర్ ఎనీథింగ్ హార్ష్ థింగ్స్ దట్ యు ఫేస్డ్? ఆర్ In terms of personal encounters, డెఫినెట్ గా బ్యూటిఫుల్ అమ్మాయి అంటే I'm very tough outside. People don't approach me like that. ఓకే. I have a very serious aura, very serious face and all. So far, I didn't have any bad incidents or encounters as such. But challenge to keep yourself beautiful, being in front of the camera is just like anybody else does. Fitness, beauty, your skincare routine, and the diet you follow. I don't do much workout because, as I said, I eat very, very less. So adi personal fitness, what you do, that is a challenge you have to follow, like years together of discipline. You have to do it. And then in terms of personal encounters, so far there was admiration from people. Few had mad admiration towards me and started trying to approach me or write messages in social platform, and all of that happens. But in terms of personal encounter, there was no such bitter experience so far. సో యా, మీరు నవ్వుతా ఉంటారు, బట్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తే దగ్గరికి రావాలంటే భయం వేసేలానే ఉంటుంది. బట్ హౌ అబౌట్ దిస్ టీనేజర్స్ దీస్ డేస్ హూ ఆర్ గెటింగ్ ఇన్ టు బ్యూటీ పేజెంట్స్? ఇంకా వాళ్ళు సక్సెస్ అవ్వకుండానే లవ్ అను, దేవర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ పీపుల్ గెట్ ఇన్ టు. మీ అంత సక్సెస్ మీ పాత్వే కింద డిస్క్రిప్షన్ లో చదువుకుంటారు జనాలు. ఇన్ని సక్సెస్ఫుల్ గా విన్ అయ్యారు. ఇట్స్ నాట్ ఈజీ. Right. And how to maintain the decorum such that we don't lose our focus, and then Right. when men approach, వాళ్ళ దగ్గర బలం ఉండొచ్చు, పవర్ ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, we always get into that. Even Right. being a girl, we are emotional end of the day. For this generations, especially even సొసైటీలో చూసిన మ్యారేజ్ అయిన తర్వాత కూడా బ్యూటీ పేజెంట్స్ కి వెళ్ళి, ఐ కాంట్ గివ్ యూ ద నేమ్, US లో ఒక ఆవిడ ఉన్నారు. She got into, she was a beautiful family and all, but when she got into this, she kind of, separated from husband, and the husband was blaming. Distraction, maybe. Yeah. So how to handle that? So in terms of relationship, what I say, married gani, unmarried gani, anybody, you should stop searching for something better. When you found somebody you love or you want, అందరికి ఒక్కొక్క లిస్ట్ ఆఫ్ అది ఉంటుంది, రిక్వైర్మెంట్ అండ్ చెక్ లిస్ట్. So once you fill 7 or 8 out of 10, I think you should stop searching for something which is a main thing, which is a small thing to do, but it makes a great change. So when you keep on looking for the betterment in the partner, even though you're married or not married or seeking somebody, so that makes all these distractions, and you start looking for something else. And when something else you see or you find outside, so obviously you get attracted to it. అంటే ఓకే, మ్యారేజ్ అయిపోయో లేకపోతే ఒక రిలేషన్షిప్ లో ఉన్నోళ్ళు, బట్ సింగిల్ గా ఉన్నోళ్ళు అయితే చూస్తారు కదా రష్మి. నేను అదే అంటున్నా, చెక్ లిస్ట్ లో కూడా వాళ్ళకి మీకు ఎవరు మాక్సిమం దొరకలేదు 7 దొరకకపోతే వెతుక్కోవటం కామన్. వెతకపోతే ఇంక ఎత్తుకోవాలి కదా, ఏం చేస్తారు? కీప్ ఆన్ సర్చింగ్ అంటిల్ యూ ఫైండ్ సంబడి. ఓకే. అంటే చెక్ లిస్ట్ లో కూడా 10 చెక్ లిస్ట్ లో ఈ 4 మాత్రం కంపల్సరీ, మిగతావి ఉన్నా లేకపోయినా పర్వాలేదు కైండ్ ఆఫ్ ఉంటాయి చెక్ లిస్ట్ లో. ఆ 4, 5 మీట్ అయిన తర్వాత ఆ మిగతావి ఉంటే యూఆర్ లక్కీ. ఆ మిగతావి కూడా లేవు అనుకుంటే కెన్ యూ అడ్జస్ట్ విత్ దిస్ పర్సన్ అనుకుంటే ఒక రకం. లేదు నాకు ఇవన్నీ కావాలంటే వెతుక్కోవటమే. ఇంకా యూ కీప్ ఆన్ సర్చింగ్ ఫర్ రైట్ మ్యాన్. అండ్ ఇంకొకటి బ్యూటీలో, అంటే మన ఇండస్ట్రీ, ఫ్యాషన్ ఇండస్ట్రీలో చాలా మంది గే కల్చర్, రైట్, LGBT is very much there. lesbian. So did you ever encountered, or you have any unique experiences that you want to share? Yeah, so generally fashion industry lo LGBT community is more, and నాకంతా ఏమంటారు దాన్ని, అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమో అవ్వలేదు. కానీ ఐ డూ హ్యావ్ ఫ్రెండ్స్, గే ఫ్రెండ్స్, బికాస్ మా మేకప్ ఆర్టిస్ట్ లో, డిజైనర్స్ లో there are a lot of gays. Everybody knows that. So I do work with gay artists. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? I mean, did you? సో నాకు చాలా రోజుల వరకు అతను గే అని తెలియదు. సో గే అని తెలిసిన తర్వాత కూడా నేను నా దాంట్లో బానే ఉన్నాను.
అంటే నాకేం పర్సనల్ గా ప్రాబ్లం లేదు కాబట్టి ఇట్ ఈస్ ఎంటైర్లీ హిస్ పర్సనల్ దిస్. సో చాలా రోజులు పట్టింది తెలియటానికి. బట్ ఐ డోంట్ మైండ్ హ్యావింగ్ గే ఫస్ట్ ఫ్రెండ్స్. ఇండియాలోనే చూసారా లేకపోతే ఫారెన్ ఇండియాలోనే. నేను ఫస్ట్ యుఎస్ లో చూసాను. రైట్. ఫస్ట్ నాకు గే అని తెలియదు. అది చాలా వరకు వాళ్ళు చెప్పరు, తెలియనివ్వరు. అవును. చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. మా మేనేజర్ అన్నమాట హే అని ఇలా అంటున్నాడు. ఏంటిది ఇది ఇది ఎప్పుడు 14 years బ్యాక్. రైట్. వెన్ డిడ్ యూ ఫౌండ్? I found it 10 years back, but I found it much later. సో తెలిసినా కూడా ఐ నెవర్ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్. సో అలా కంటిన్యూ అయిపోయింది. ఐ డూ హ్యావ్, బట్ ఇట్ ఈస్ దేర్ పర్సనల్ స్పేస్. సో వాళ్ళ పర్సనల్ స్పేస్ లో నేను ఎప్పుడు ఇంటర్ఫియర్ అయ్యి ఐ డోంట్ డిస్క్రిమినేట్ దెమ్ సేయింగ్ దట్ దేర్ ఆర్ గేస్ దేర్. అట్లా అని కాదు, అంటే చాలా సరదాగా ఉంటది వాళ్ళతో. నేను అడిగి దానికి రీజన్ ఏంటంటే, సో నేను నాకు తెలియక మా మేనేజర్ ని నీ గర్ల్ ఫ్రెండ్ లేదా అని అడిగా ఒక 1.5 year తర్వాత. ఎప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాడా? గర్ల్ ఫ్రెండ్ లేదా అంటే, నా కొలీగ్ కోరి వాడి పేరు, కోరిని చూసి హహహ అన్నవాడు. వీడు ఇలా ఎప్పుడు ఇలానే నవ్వుతాడు, వీడు కూడా ఇలాగే నవ్వుతున్నాడు. నాకు ఎందుకో తేడా అనిపించింది. బట్ అడగకూడదు, యుఎస్ లో అఫెండ్ ఫీల్ అవుతారు 14 years బ్యాక్. ఇప్పుడంటే కామన్ అయిపోయింది. సో ఆ తర్వాత నా గర్ల్ ఫ్రెండ్ ని చూస్తావా అన్నాడు. అన్నాను నేను. 2 రోజులు ఏడిపించి బాయ్ ఫ్రెండ్ వాళ్ళిద్దరూ ఒక బెడ్రూమ్ లోకి వెళ్ళి సెల్ఫీ పెట్టారు. నేను అప్పుడు ఐ వాజ్ లైక్, హోటల్లో వర్క్ చేసేదాన్ని నేను. ఓకే, నాకు ఫస్ట్ టైం తెలిసింది యుఎస్ లో 14 ఏళ్ళ క్రితం. బట్ ఐ థింక్ ద ఎల్జిబిటీ హస్ బికమ్ వెరీ కామన్ ఇన్ ఇండియా నౌ. యుఎస్ నేను రీసెంట్ గా వెళ్ళొచ్చా, 2 months బ్యాక్ వచ్చా. అక్కడ పీరియడ్స్ జరుగుతుంది. ఐ మీన్ దే ఆర్ వాళ్ళకి ఒక ఫ్లాగ్ ఉంది ఇప్పుడు యుఎస్. మారథాన్స్ బాగానే చేస్తున్నారు, భయంకరమైన మారథాన్స్, అండ్ దే ఆర్ జస్ట్ ప్రైడ్ దాని పేరు. ఇప్పుడు యుఎస్ లో దే బికెమ్ ప్రైడ్ పీరియడ్స్, ప్రైడ్ పార్టీస్. నేను ఒక 8 పార్టీలకి వెళ్ళి అసలు ఎలా ఉంటారు వీళ్ళు చూద్దాం అని చెప్పి. సో ఇట్ బికమ్ అన్ అమేజింగ్ కమ్యూనిటీ. నేను ఉండే ఇంటి పక్కనే 8 years నుంచి ఉంటున్నారు ఇద్దరు కపుల్, రైట్, గే కపుల్. అండ్ దే వర్ వెరీ గుడ్. బట్ అందులో ఉండే ప్రాబ్లమ్స్ అందులో ఉండే, అండ్ ఫ్యాషన్ లో చాలా ఎక్కువ ఉంది. అవును. సో నేను ఇప్పుడు కామన్ గా చూస్తున్నాను ఇండియాలో దట్ గే పెళ్లిళ్ళు చాలా గ్రాండ్ గా రెండు ఫ్యామిలీస్ నుంచి అప్రూవల్ వచ్చినాయి. సో ఇట్ ప్రిటీ మచ్ చేంజింగ్ ఐ థింక్ ఇండియాలో. సో 2-3 పెళ్లిళ్ళు వెళ్ళి అన్నారు కదా. సో అబ్బాయిలానే బట్టలు వేసుకున్నారా లేకపోతే అమ్మాయిలు వేసుకున్నారా? లేదు, అబ్బాయిలాగే వేసుకున్నారు బట్టలు. ఓకే. బట్ ఈ గే కపుల్లో ఒకరు అమ్మాయి లాగా, ఒక ఫెమినైన్ లాగా, ఒకరు అబ్బాయి లాగా ఉంటారు. సో ఎవరైతే అబ్బాయి లాగా ఉన్నాడో అతను తాళి కట్టడం లేదా రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవటం ఏదో డిపెండింగ్ ఆన్ దేర్ కల్చర్ అండ్ రిలీజియన్. సో చేశారు. బట్ దే వర్ బోత్ వేరింగ్ ద సేమ్ మ్యాచింగ్ కాస్ట్యూమ్. అబ్బాయిలు బట్టలు వేసుకున్నారు, అమ్మాయిలు బట్టలు వేసుకోలేదు. బికాస్ దే ఆర్ నాట్ ట్రాన్స్ఫార్మ్డ్. యా. సో ఏం తేడా అంటే చుట్టాల్లో కానీ, ఆర్డినెస్ కానీ, లేకపోతే అలా అంటే ఎక్కువ తెలుగు ఫ్యామిలీ కాదు ఇది. నేను చూసిన 3 weddings ఆర్ నార్త్ ఇండియన్. సో నార్త్ లో మేబీ యాక్సెప్టెన్స్ ఉందేమో. ద ఫ్యామిలీ వాజ్ ప్రిటీ మచ్ నార్మల్ అండ్ హ్యాపీ. దట్ వాజ్ రియలీ షాకింగ్ ఫర్ మీ. కపుల్ నార్మల్ ఉండటం అంటే బికాస్ దే ఆర్ ఇన్ రిలేషన్షిప్ అర్థం చేసుకోవచ్చు. ద పేరెంట్స్ ఆర్ ఈక్వల్లీ హ్యాపీ. ద పేరెంట్స్ ఆర్ ఈక్వల్లీ సెలబ్రేటింగ్ అండ్ ఎంజాయింగ్ ద వెడ్డింగ్, విచ్ వాజ్ క్వైట్, నాకు కొంచెం ఎక్కడ రియలీ అనుకున్నాను. సో మీరంత ప్రెషర్ లో, టెన్షన్ లో అన్ని సక్సెస్ అయ్యి వచ్చారు కదా. అందం అంటే సరే ఫుడ్ ద్వారానో అమ్మగారు ఇచ్చిన అదృష్టము, బట్ మెంటల్ గా, ఎమోషనల్ గా ఈ రెండింటిని కేర్ తీసుకుంటే అందం ఆటోమేటిక్ వస్తుంది అంటారా? కాన్ఫిడెన్స్ లో గానీ, ఫేస్ లో గానీ. కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ బ్యూటీ. అందంని మీరు స్టాండర్డ్, దెర్ ఆర్ నో బ్యూటీ స్టాండర్డ్స్. ఐ మీన్ పర్టికులర్ గా ఇలాగే ఉంటే అందంగా ఉంటారు, లేదా ఇంతే కంప్లెక్షన్ లో ఉంటుంటారు. దెర్ ఈస్ నథింగ్ లైక్ దాట్. బ్యూటీ ఈజ్ ఇన్ ఆల్ షేప్స్ అండ్ సైజెస్, ఇన్ ఆల్ ద కలర్స్. సో కాన్ఫిడెన్స్ ఈజ్ వన్ థింగ్ విచ్ గివ్స్ యూ దట్ బూస్ట్ టు యువర్ లుక్ ఆర్ బాడీ లాంగ్వేజ్ ఆర్ వాట్ ఎవర్. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి ప్రతి ఒక్కరికి. అందం అనేది బ్యూటీ స్టాండర్డ్ లేదు నాకు తెలుసు. అందంగా ఉన్నారు మేడం, మీకు అలాగే ఉంటుంది. నేను చాలా మంది అందంగా లేని వాళ్ళు కూడా నాకు అట్రాక్టివ్ అనిపిస్తారు. అందం వేరే, అట్రాక్టివ్నెస్ వేరే. ఐ ఫీల్ అట్రాక్టెడ్ టు మోస్ట్ ఆఫ్ నార్మల్ యావరేజ్ లుకింగ్ పీపుల్ అరౌండ్ మీ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ సంథింగ్ బ్యూటీ స్టాండర్డ్ ఏదో ఉండాలి అలాగే చేసుకోవాలంటే గోల్డెన్ రేషియో అని ఉంది. అంటే గోల్డెన్ రేషియోలో ఉన్న వాళ్ళందరూ ఉండాలి అంటే ఐ మే నాట్ హ్యావ్ గోల్డెన్ రేషియో. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ హ్యావ్ ఇట్. So it doesn't mean that they are not attractive. And again, the character, nature, ఇవన్నీ కూడా మానసిక అందం మీ దృష్టిలో అంటే ఏంటి? ఎలా ఉంటే being kind to people around you, being empathetic గా ఉండటం, sympathetic గా ఉండటం, all this makes someone, a man or a woman, attractive. So I don't have నాకు బ్యూటీ స్టాండర్డ్స్
లేదు. అలాగంటే ఇంక పొద్దున్న లేసి మన ఫిల్లర్స్ ఇవన్నీ చేపించుకొని ఉండి గోల్డెన్ రేషియోలో ఉంటేనే కానీ మనం అందంగా లేమని. అది ఏమైనా మేబీ గ్లామర్ ఇండస్ట్రీకి పనికొస్తదేమో కానీ డైలీ ఎవ్రీడే మన లైఫ్ స్టైల్లో మన అమ్మ అందంగా ఉంది. ఎవ్రీ మదర్ ఈస్ బ్యూటిఫుల్ టు దర్ చైల్డ్. దట్స్ ఆల్ విత్ ద లవ్. అంతకు మించిన అందం నాకైతే ఇప్పటి వరకు కనిపించలేదు. మదర్స్ లవ్ కానీ వాళ్ళు ఎలా ఉన్నా సరే ఆ ప్రేమ వాత్సల్యం మనకి ఆటోమేటిక్ గా అందాన్ని చూపిస్తుంది. బొటాక్స్ ఇవన్నీ పెట్టుకొని అందంగా ఉంటున్నారు ఏజ్ ఎలా ఉన్నా సరే. బట్ చాలా మందికి ఎస్పెషల్లీ ఇండియన్స్ ఫారిన్ కంట్రీస్ లో చూసి తెల్లగా ఉండాలనేది ఒక కొల్లబద్ద. సో లేనప్పుడు ఆత్మన్యూన్యతకి గురవడం, ఉండడానికి నానా కష్టాలు పడటం. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఆత్మన్యూన్యత అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం. తగ్గిపోవడం. ఓకే. సో దట్ ఈస్ వాట్ మన టాలెంట్, మన కాన్ఫిడెన్స్ మేక్స్ యూ మోర్ అట్రాక్టివ్. ఐ కాంట్ సే బ్యూటిఫుల్. సో అట్రాక్టివ్నెస్ ఈజ్ వాట్ ఈస్ అ కీ ఫర్ యువర్ రిలేషన్షిప్స్ ఇన్ యువర్ లైఫ్. అండ్ మీరు ఎంత కైండ్ ఉన్నారు, హౌ ఫ్రెండ్లీ యు ఆర్, హౌ ఎంపథెటిక్ యు ఆర్, అది ఆల్సో మేక్స్ బిగ్ డిఫరెన్స్. బట్ జాబులకి వెళ్ళినప్పుడు రష్మి, లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్ళినప్పుడు డెఫినెట్ గా మనకన్నా వాళ్ళు కొంచెం బాగున్నారు కాబట్టి వాళ్ళకి సక్సెస్ వస్తుంది. See, maintaining overall body and your face and your hair is mandatory for everybody. ఎవరైనా కానీ జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా బేసిక్ మెయింటెనెన్స్ ఈస్ దేర్ ఫర్ ఎవ్రీ వన్. సో యూ హ్యావ్ టు ఫీల్ కంపారిజన్ చేస్తే రోజుకి ఇప్పుడు ఒకప్పుడు ఐశ్వర్య రాయ్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అన్నారు. ఇప్పుడు ఆ తర్వాత ఎంతమంది ఇన్స్టాగ్రామ్ లో చూసారా మీరు? అసలు ఐశ్వర్య రాయ్ కన్నా 10 times ఎక్కువ బ్యూటిఫుల్ ఉన్న అమ్మాయిలు ఉన్నారు. యూ డోంట్ ఈవెన్ నో దర్ నేమ్. అవును. అకౌంట్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు. మేబీ ఇఫ్ షీఈస్ డూయింగ్ సమ్ గుడ్ వీడియోస్ చేస్తారు. సో మీరు ఐశ్వర్య రాయ్ తర్వాత ఎంతమందిని చూసారు? ఈ రోజుల్లో ఎంతమందిని చూస్తుంటారు మీరు? బికాస్ ఆఫ్ ద అడ్వెంట్ ఆఫ్ మీడియా, డిజిటల్ మీడియా, Yeah. ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టడం దగ్గర నుంచి 10 ఏళ్ల యూట్యూబ్ ఛానల్ పక్కన పెడితే మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో చూడండి. ఇన్స్టాగ్రామ్ ఈ మధ్య వచ్చాయి. ఇండియన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో అమ్మాయిలు ఎస్పెషల్లీ దెర్ ఆర్ లాక్స్ ఆఫ్ అకౌంట్స్. బ్యూటిఫుల్ గర్ల్స్ ఆర్ దేర్. సో నాకు తెలిసి వాళ్ళు టాలెంట్ చూపించుకోవటానికి వాట్ ఆపర్చునిటీ వాళ్ళకి లేనందువల్ల, బికాస్ ఇఫ్ దే ఆర్ ఫ్రమ్ టౌన్ ఆర్ సమ్ రిమోట్ ప్లేస్, దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హు ఆర్ డాన్సింగ్ వెల్, హు ఆర్ సింగింగ్, యాక్టింగ్, రీల్స్ చేస్తుంటారు చాలా మంది. సో దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ ఐ డోంట్ థింక్ పర్టికులర్ గా ఇలాగే ఉండి నేను కంపేర్ చేసుకొని నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుంటా అంటే దట్స్ బిగ్గెస్ట్ మిత్. బికాస్ యూ కెన్ మేక్ యువర్ సెల్ఫ్ మోర్ అట్రాక్టివ్ టు పీపుల్ ఈజ్ వాట్ ఐ థింక్. ఇవాళ రేపు చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి. అండ్ ట్రీట్మెంట్స్ ఆర్ వెరీ మచ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ నౌ. ఏ స్కిన్ సో మీరు వైట్నింగ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. దేర్ ఆర్ గ్లూటా ఐవీస్ వేర్ దే కెన్ బొటాక్స్ వచ్చాయి. బొటాక్స్ ఈజ్ సంథింగ్ విచ్ మేక్స్ యూ ఇన్ షేప్. ఆల్ ఆఫ్ దట్ కరెక్షన్, షేప్ కరెక్షన్ ఈజ్ ఆల్ అవైలబుల్. ఈవెన్ హైదరాబాద్ లో ఎన్ని క్లినిక్స్ ఉన్నాయి టుడే? యూ ఫైండ్ లైక్ సో మెనీ బాంబే క్లినిక్స్. కూడా వెళ్ళక్కర్లేదు అసలు. ఇప్పుడు మనకి అవును. ఒరిజినల్ బ్యూటీ క్లినిక్స్ కూడా వచ్చేసాయి హైదరాబాద్ కి. దేర్ ఐ Yes. కేమ్ టు నో ఎ డాక్టర్. Yeah, feminine wellness is where sexual wellness for female has come, is a new concept now, and which is pretty much available everywhere. But again, there is a taboo. మన తెలుగు వాళ్ళు వెళ్ళి చేయించుకుంటే ఏదైనా ఎవరికైనా చెప్పుకోలేము, లేదా ఐ కాంట్ టెల్ సంబడి దట్ ఐ వెంట్ అండ్ గాట్ ఎ ట్రీట్మెంట్ దెన్. అది కూడా మేబీ ఇంకో 5-10 years లో పోద్దేమో ఆ టాబు తెలుగు వాళ్ళలో. సో బ్యూటీ పేజెంట్లు అంటే టీనేజ్ పిల్లలే వెళ్తారు రష్మి. అంటే 30-40 ఏదో సరదాగా మిస్సెస్ హైదరాబాద్ లో, మిస్సెస్ ఇండియాలో చేస్తారు. బట్ రియాలిటీలోకి వస్తే టీనేజ్ నుంచి మొదలు పెడితే, మోడలింగ్ కెరీర్ 13-14 నుంచి మొదలు పెడితే 13-14 లేదు, ఇట్ హ్యాస్ టు బి 18+. ట్రైనింగ్ షుడ్ బి అరౌండ్ 16+. ఓకే. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది అప్పటి నుంచి మొదలయ్యి వాళ్ళ దాని మీద ఫోకస్ చేస్తే వెళ్తారు. సో మీరు ఇంత సక్సెస్ పొందారు. ఈ పిల్లల్లో ఏమి తగ్గాలి, లేకపోతే ఏం తగ్గించుకుంటే వాళ్ళు మీలాగా సక్సెస్ అవుతారు, ఏది పెంచుకుంటే వాళ్ళు ఇంకా పై ఎత్తులకు వెళ్తారు? నా అలాగా సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఎవ్రీబడి హ్యాస్ గాట్ దర్ ఓన్ స్టోరీ బ్యాక్గ్రౌండ్. మేబీ ఆ దానందు వల్లే ఈచ్ హ్యావ్ దర్ యునిక్ డెస్టినీ. సో ఐ కాంట్ సే దట్ నాకు వర్కౌట్ అయింది వాళ్ళకి వర్కౌట్ అవ్వచ్చు. ఇప్పుడు జనరేషన్ చూస్తున్నారు కదా, జనరల్ గా మన జనరేషన్ గ్యాప్ లేకపోతే నా తర్వాత జనరేషన్, ఇప్పుడు టీనేజ్ పిల్లలు దే ఆర్ మోర్ ఎక్స్పోజ్ టు ద మీడియా, ఇంటర్నేషనల్ ఫ్యాషన్. నేను మొన్న సూరత్ వెళ్తే ఇక్కడ వరకే వేసుకున్నారు. నేను ఇండియాలో ఉన్నానా, నేను
యుఎస్ నుంచి వచ్చి 2 months కదా, అక్కడ ఫ్యాషన్ సూరత్ వరకు ఎందుకు, హైదరాబాద్ లో కూడా హైదరాబాద్ వస్తుంది. అసలు నెక్స్ట్ లెవెల్. అసలు నేను మాట్లాడను, నేను అనేది సూరత్ ఇస్ సచ్ కంపారిటివ్ హైదరాబాద్, ఇట్స్ నాట్ అ మెట్రోపాలిటన్ సిటీ. అక్కడ కూడా అంటే ఫ్యాషన్ అనేది ఓపెన్ డోర్స్ అయిపోయినాయి. సో ఫారెన్ లో ఏదైతే వేసుకుంటున్నారో మన ఇండియన్స్ కూడా చక్కగా ఫాలో అవుతున్నారు. అసలు సీజన్ 2-3 రోజులు కూడా అసలు లేట్ కాకుండా చేస్తున్నారు. సో ఎక్స్పోజర్ ఆఫ్ కల్చరల్ బౌండరీస్ ని బ్రేక్ చేసి ఫ్యాషన్ అనేది బికేమ్ వరల్డ్ వైడ్. రైట్. సో నేను లాస్ట్ ఇయర్ ర్యాంప్ వాక్ చేసిన డ్రెస్ నేను కుట్టేసాను ఆల్రెడీ 3 days లో, బికాస్ ఇట్స్ అవైలబుల్ ఆన్లైన్. సో ఇలాంటి ఓపెన్నెస్ ఉండి టీనేజ్ పిల్లలు దే ఆర్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ స్టఫ్. సో ఇదివరకు అంటే మన తెలుగే లేకపోతే రిస్ట్రిక్షన్స్ ఉండే, ఇప్పుడు అసలు ఏం లేవు. సో వాళ్ళు ఉన్నది ఇండియాలో అయినా చేసే పనులన్నీ తెలుగు వాళ్ళైనా, బట్ ఇఫ్ దే ఆర్ ఎక్స్పోజ్ దిస్ అ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది? సో డిసిప్లిన్ ఇస్ వన్ థింగ్ వెన్ యూ హ్యావ్ టు కమ్ ఇన్ టు మోడలింగ్ ఆర్ డూ సంథింగ్, ఎనీథింగ్. అది మోడలింగ్ కావచ్చు, స్టడీస్ కావచ్చు, or you want to become something in your అది life. లేదు కదా మన వాళ్ళ దగ్గర. Discipline is one thing you have to follow. I think discipline untene you will have the focus. Distraction is more Oh. comparatively. నేను విన్ అయినప్పటికీ ఇప్పటికి డిస్ట్రాక్షన్ చాలా పెరిగిపోయింది. దట్ కుడ్ బి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఆర్ సో మెనీ అదర్ డిస్ట్రాక్షన్స్ లైక్ క్లబ్బింగ్, పబ్బింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. So all of that, if you want to focus on your goal or reach, you have to be disciplined. That is what I said. Distractions వస్తానే ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ లో మీరు పొద్దున్న లేసి రీల్స్ చూస్తే you keep on. Sometimes I feel I should uninstall it because 5 minutes చూద్దామని రీల్స్ చూస్తూ ఉంటాను. It will be more than 30-40 minutes by the time I realize. You know, sometimes it happens. Distraction happens. So you have to be focused. నీకేం కావాలి, ఎక్కడికి వెళ్తున్నావు, how serious are you about, what are your efforts, how much effort you can give How to to this. handle distraction? To cut down the time, social media time is one of the major distractions is what I think now. కష్టం కదా, కట్ డౌన్ చేయలేం కదా. అదే అంటున్నా, నువ్వు నీ గోల్ పైన ఎంత సీరియస్ ఉన్నావు is what matters. రియల్ గా నువ్వు ఏదో రీచ్ అవ్వాలి అనుకొని దానికి బైండ్ అయి ఉన్నావు అంటే you have to cut down all this. Social media is one of the biggest, and your phone, I mean phone in your hand is the biggest distraction for anything. It can ruin anything. So I think that is one thing you have to do it, అది which was తగ్గించుకోవాలి. అది మా అప్పుడు లేదు, ఇంత లేదు. అవును. మేమేదో పోస్ట్ చేయటానికే తప్ప దాంట్లో వీడియోస్, రీల్స్ వచ్చింది నాకు గుర్తులేదు. We were posting to show the world that what we are doing, updating yourself about your lifestyle is what there. ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కటి ఉంది. ఈవెన్ హౌస్ వైఫ్స్ ఆర్ డూయింగ్ రెసిపీస్, చిన్నపిల్లలు డాన్సులు చేస్తున్నారు. తర్వాత ఇంకా టీనేజ్ వాళ్ళ గురించి 15 లేదా 12-13 నుంచి 25 వరకు అయితే అసలు కంటెంట్ మీకు యూట్యూబ్ అంతా, యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ. ఏది పెంచుకోవాలి, ఇది తగ్గించుకోవాలి, కట్ డౌన్ చేయాలి, డిసిప్లిన్ చేసుకోవాలి, ఏది పెంచాలి? సో ఎంటర్టైన్మెంట్ ఒక చిన్న స్లాట్ వరకు పెట్టుకుంటే బెటర్. దేర్ ఆర్ ఫ్యూ గుడ్ రీల్స్ వేర్ స్పిరిచువల్ రీల్స్ వస్తాయి మీకు. స్పిరిచువల్ ప్రీచర్స్ ఉన్నారు, తర్వాత రిలేషన్షిప్ గురించి ప్రీచర్స్ ఉన్నారు. యూ సీ లాట్ ఆఫ్ దెమ్. Oh. సో వాట్ యూ ఫాలో, యూ హ్యావ్ టు చేంజ్. You keep on doing the dancing videos, entertainment videos for whole day, there is no use. There are religious pages unnai where nalanti వాళ్ళకి భగవద్గీత చదవని వాళ్ళకి short 30-40 seconds of somebody teaching about one chapter, and there are health related channels where you can follow. So keep entertainment is definitely needed, but as a human being you have to grow. So దానికోసమని what kind of pages you are following, what kind of content you want in your life. So once you see a content, it will keep on repeating. AI వల్ల మీరు ఒకసారి 2 సార్లు ఏది చూస్తారో మీకు అదే రిపీట్ అవుద్ది. So for me, I see a lot of relationship advices, I see a lot of spiritual, I see a lot of health related follow. That keep on pop up, keep వచ్చేస్తా ఉంటుంది on my screen. So that's how it is. So you keep your goal. ఫ్యాషన్ అంటే రంగుల ప్రపంచం, బోల్డన్ డబ్బులు ఉంటుంది, గ్లామర్ వరల్డ్. ఒకసారి ఫ్యాషన్ లో ఎంటర్ అయితే ఇంకా సినిమాలకి పాస్పోర్ట్ వచ్చినట్టే అనుకుంటారు. రైట్. వాట్ ఈస్ ద బ్రూటల్ ట్రూత్ దట్ యు ఆఫ్ కోర్స్ లేదు, మీరు అన్నట్టు బ్యూటీ ప్యాజెంట్ విన్ అయ్యేదే ఒక ఎజెండాతో టు ఎంటర్ ఇన్ టు మూవీస్. ఇట్ వాస్ దేర్ బిఫోర్, బట్ అగైన్ కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఇప్పుడు.
there are a lot of girls, even Telugu girls, who are ready to get into movies, and equally good looking like North Indians or any other girls from Mumbai, Bangalore నుంచి ఎవరు వస్తున్నారు వీళ్ళంతా. సో నా బ్యూటీ పేజెంటే అవసరం లేదు, మీరు ఒక రీల్ వైరల్ అయిపోయినా మీరు హీరోయిన్ అయిపోవచ్చు ఎక్కడైనా. సి దెర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ ఒక రీల్ వైరల్ అయిపోయి వాళ్ళని మూవీలో తీసుకునేవి చాలా ఉన్నాయి. కుర్చీని మడత పెట్టి పాటలో వాయిస్ అట్లాంటివి చాలా ఉన్నాయి టు అవును. మేక్ యూ ఫేమస్ సింగర్ ఆర్ అన్ యాక్టర్ ఆర్ అ డాన్సర్. యా, so you can be get into movies in many which ways. Earlier it was only beauty pageants. అంటే అందులో ఉన్న బ్రూటల్ రియాలిటీ ఏంటి? బ్యూటీ పేజెంట్ కానీ బ్యూటీ ఇండస్ట్రీ కానీ చాలా మంది రావడానికి మనం ఎంత చెప్పినా ఏది చేసినా స్టిల్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. Right. వాట్ ఈస్ ద బ్రూటల్ ట్రూత్ అండ్ రియాలిటీ ఆఫ్ ద ప్రొఫెషన్? See, the profession again involves a lot of time and hard work. Then again, if the agenda is to get into movies, of course it is a good platform. But again, ఏమవుద్దంటే you may become a successful model, but if your movie is a flop, you're gonna come nowhere. I mean, మీరు ఎక్కడ కనిపించరు ఇంకా మళ్ళీ. So that is one drawback you have in this. మీరు ట్రై చేశారా మూవీస్ లో? నాకు ఆఫర్స్ ఉన్నాయి, ఇప్పటికే ఉన్నాయి. అండ్ ఆఫర్స్ ఐ హావ్ గాట్ pretty good, like around 18 offers I got once I won my first crown. Telugu, Kannada, Tamil. But I rejected because acting is not my cup of tea, I felt. And I was also pretty much busy. నేను చాలా బిజీ ఉన్నాను. ఎవ్రీ ఇయర్ I was competing for one country. సో నేను బిజీగా ఉండి నేను ఒక్కరికి టైం ఇవ్వలేకపోయాను. థర్డ్ రీజన్ వాజ్, ఒకవేళ మూవీ ఫ్లాప్ అయితే నాకు ఈ ఆపర్చునిటీ పోద్దని భయ. That's why you made a very analytical choice. Yeah. Practical and analytical. So consistently you are winning every year. Yes. Such that your standard of beauty is there with you. ఎందుకంటే నేను నా కళ్ళ ముందు చాలా మంది న్యూ కమర్స్ చూసాను. ఒక్క మూవీ and they are gone. And they are very successful models again. I have seen them. So I didn't want to do that mistake. So I never took up acting as my career. Well, thank you so much. Thanks for your precious time and pleasure talking to you. I'll Thank soon you design so one like this for you. and Thank you gift so it to much. you. I'll be waiting for your address. Sure. Thank you so much. Thank you.